ఒకే ఒక్క ప్లకార్డ్, అందులో ఉన్న ఒకే ఒక్క డైలాగ్ రాజకీయ రచ్చకి దారి తీసింది. వివాదాస్పదమైన ఆ డైలాగ్ ని జగన్ సమర్థిస్తే కౌంటర్ ఇస్తున్నారు అధికార కూటమి నేతలు. ఇంతకీ ఏంటా డైలాగ్? ఇదిగో ఈ ప్లకార్డులో ఏముందో ఒక్కసారి చూడండి. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటను నరికినట్టు ఒక్కొక్కడిని రప్ప నరుకుతామంటూ రవితేజ అనే వైసీపీ కార్యకర్త ప్లకార్డు ప్రదర్శించారు. ఈ ప్లకార్డును సమర్థిస్తూ వైసీపీ అధినేత జగన్ మాట్లాడారు. చంద్రబాబుపై ప్రజలు తమ కోపాన్ని ఇలా చూపిస్తున్నారు, ఇందులో తప్పేముంది అన్నారు ఆయన. వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాం. మంచిది కదా. నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేరాలను నాయకులు ప్రోత్సహించడం ఏంటంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకి నరికేస్తాం, చంపేస్తాం, రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు అమరుగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? వైసీపీని ప్రజలు ఎప్పుడో రప్ప నరికేశారంటూ జగన్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్ లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్. మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? ఎవరిని? పరామర్శకు వెళ్లే వాళ్ళు ఇలా రెచ్చగొట్టేలా పోస్టర్లు పెడతారా? రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ ను ప్రోత్సహించి అరాచకాలను సృష్టించాలనుకుంటున్నారా అంటూ జగన్ పై మండిపడుతున్నారు అధికార కూటమి నేతలు.